అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూసేద్దామండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా, సింపుల్‌గా అయిపోయే మసాలా వడల్ని ఈజీగా మనం కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకెళ్ళి చూసేద్దాము. ఈ క్రిస్పీ అయిన మసాలా ఇక్కడ నేను 4 గంటల వరకు నానబెట్టుకున్న కప్పు వరకు పచ్చిశనగపప్పును తీసుకున్నాను. శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసుకొని మంచినీళ్ళని పోసుకొని 4 గంటల వరకు నానబెట్టుకుంటే ఇలాగ నలిపితే మనకి 2 ముక్కలుగా అయిపోతాయి. అలాగా 4 గంటల వరకు నానబెట్టేసుకోవాలి. మనం నానిన తర్వాత వాష్ చేసుకొని ఇలాగ వడగిన్నెలో వేసుకున్నామంటే వాటర్ అనేది లేకుండా ఉంటాయన్నమాట. ఈ పప్పులో నుండి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు విడిగా పప్పును తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పప్పును కూడా మిక్సీ జార్‌లో వేసేసుకొని ఇవి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా వద్దు. అలాగని పలుకుగా కూడా కాకుండా వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా మన గోధుమ రవ్వ ఎలా అయితే ఉంటుందో అలాగా ఇలాగ గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్న తర్వాత దీనిలోకి జీలకర్రని 1 టేబుల్ స్పూన్, చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీర, పుదీనా తరుగు, టేస్ట్‌కి సరిపడినంత సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసేసుకొని కొంచెం టేస్ట్ కోసం ఇంగువని యాడ్ చేస్తున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే మనం తీసి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. కలర్ కోసం కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఇలాగా నలుపుతూ బాగా కలిపేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పును వేసుకోవడం వల్ల మనకి వడలు తినేటప్పుడు పంటి కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మొత్తం బాగా మనకి ఇలా ముద్దగా అయ్యే వరకు కలుపుకోవాలి. మీకు ముద్ద అనేది రాకపోతే 2 టీ స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకొని కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేతిని తడిచేసుకొని ఇలా ముద్దని అరచేతిలో పెట్టేసుకొని ప్రెస్ చేసుకున్నామంటే వడ షేప్ అనేది వచ్చేస్తుంది. బాగా కాగిన ఆయిల్‌లో ఇలాగా ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత వెంటనే కదిలిచ్చకుండా ఒక నిమిషం పాటు వదిలేసి ఎర్రగా వచ్చే వరకు బాగా కాలనివ్వాలి. ఆ తర్వాత రెండో వైపు కూడా డన్ చేసుకోవాలి. ఇలాగా ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా డన్ చేసుకొని రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి మొత్తం ఇప్పుడు వేరొక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వేసుకున్నప్పుడు బాగా కాలిన తర్వాత ఇవి తీసేసుకొని లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని మిగతా కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలాగా డన్ చేసుకొని తీసేసుకోండి మొత్తం. వేడిగా ఈ మసాలా వడల్ని సర్వ్ చేయండి. చాలా అంటే చాలా బావుంటాయి. అలాగే మన వీడియోని చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.